ఇక హోంమంత్రి అనిత సొంత జిల్లాలోనే ఓ మహిళా డీఎస్పీకి రక్షణ లేకుండా పోయింది. అనకాపల్లిలో మందుబాబులు మహిళా డీఎస్పీతో దురుసుగా ప్రవర్తించారు. వాకింగ్ సమయంలో పార్క్లో మందుబాబులు మద్యం సేవిస్తుండగా డీఎస్పీ వారిని అడ్డుకున్నారు. పబ్లిక్ ప్లేస్లో తాగొద్దని హెచ్చరించారు. దీంతో డీఎస్పీతో వారు వాగ్వాదానికి దిగారు. తాగుబోతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 1 month అవుతుందేమో జడ్పీటీసీ మేనేజర్ కూడా రావడం జరిగింది. ఆ రోజు మన డిఎస్పీ మేనేజర్ వాకింగ్ చేస్తున్నారు. ఆ రోజు కొంతమంది మన ఏదైతే మేనేజర్ చేస్తారో ఆ ప్లేస్లో మందు తాగుతున్నారు. అడిగారు, కొద్దిగా దురుసుగా ప్రవర్తిస్తే వాళ్ళని తీసుకురావడం, మందరించడం, కేసు కట్టడం జరిగింది. మనం మహిళలందరినీ అప్పుడు మార్చి 8 అనుకున్నాం. అందరికి సారీ చెప్పడం జరిగింది, చెప్పడం జరిగింది, అన్నీ జరిగాయి. ఇక హోంమంత్రి అనిత సొంత జిల్లాలోనే ఓ మహిళా డీఎస్పీకి రక్షణ లేకుండా పోయింది. అనకాపల్లిలో మందుబాబులు మహిళా డీఎస్పీతో దురుసుగా ప్రవర్తించారు. వాకింగ్ సమయంలో పార్క్లో మందుబాబులు మద్యం సేవిస్తుండగా డీఎస్పీ వారిని అడ్డుకున్నారు. పబ్లిక్ ప్లేస్లో తాగొద్దని హెచ్చరించారు. దీంతో డీఎస్పీతో వారు వాగ్వాదానికి దిగారు. తాగుబోతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 1 month అవుతుందేమో జడ్పీటీసీ మేనేజర్ కూడా రావడం జరిగింది. ఆ రోజు మన డిఎస్పీ మేనేజర్ వాకింగ్ చేస్తున్నారు. ఆ రోజు కొంతమంది మన ఏదైతే మేనేజర్ చేస్తారో ఆ ప్లేస్లో మందు తాగుతున్నారు. అడిగారు, కొద్దిగా దురుసుగా ప్రవర్తిస్తే వాళ్ళని తీసుకురావడం, మందరించడం, కేసు కట్టడం జరిగింది. మనం మహిళలందరినీ అప్పుడు మార్చి 8 అనుకున్నాం. అందరికి సారీ చెప్పడం జరిగింది, చెప్పడం జరిగింది, అన్నీ జరిగాయి.